హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను ఒక హెయిర్ స్టైల్ చూపించబోతున్నానండి. దీనికైతే ఫస్ట్ మనం మన చెవు దగ్గర నుంచి అల్లుకుంటూ వెళ్ళాలండి. ఫ్రంట్లో ఒక పార్ట్గా తీసుకుంటున్నాను హెయిర్ని. ఆ హెయిర్ని స్టార్టింగ్ కింద నుంచి అల్లుకుంటూ వెళ్ళాలి. 3 పాలు తీసుకొని కొంచెం కొంచెం హెయిర్ అనేది మనం దానికి కలుపుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే ఆ ఇయర్ దగ్గర నుంచి ఈ చెవి వరకు అండి. సేమ్ ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అలానే హెయిర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ వెడల్పుగా కాకుండా నేను ఎలా అయితే వీడియోలో మీకు చూపించానో అలా. ఇలా అయితే అల్లేసాను. నేను ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి అల్లుకుంటూ వచ్చాను కదా, ఇక్కడ అయితే రైట్ నుంచి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అల్లుకుంటూ వెళ్తున్నాను. సేమ్ స్టార్టింగ్ ఎలా అయితే అల్లుకుంటూ వచ్చానో హెయిర్ తీసుకుంటూ ఇక్కడ కూడా అంతే అండి. ఇందాక మనం లెఫ్ట్ నుంచి రైట్కి అల్లుకుంటూ హెయిర్ యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి అలా వస్తాం. సేమ్ ఎలా అల్లుకోవాలంటే ఎస్ టైప్లో అల్లుకోవాలండి ఇది ఈ హెయిర్ స్టైల్. సేమ్ వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో అలా సేమ్ ఈ హెయిర్ స్టైల్ అనేది ఎస్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఈ చెవు వరకు అల్లేసాను కదా, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్కి సేమ్ స్టార్టింగ్లో లాగే హెయిర్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ హెయిర్ స్టైల్కి మనం ఇంతవరకు అల్లేసుకొని లైక్ బ్యాండ్ వేసేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఓపెన్ హెయిర్ స్టైల్లా ఉందంటే క్లిప్ పెట్టుకోవచ్చు. పోనీటైల్ లాగా కావాలి అనుకుంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. లేకుంటే జడలాగా కావాలి అనుకుంటే మొత్తం హెయిర్ అనేది అల్లేసుకోవచ్చు. లేదు సేమ్ పైన ఎస్ టైప్లో ఎలా వచ్చిందో అలా కావాలి అనుకుంటే అలా వేవ్ ఫామ్లో మనం అల్లుకుంటూ వెళ్ళొచ్చు. మనకు నచ్చినట్లుగా మనకు వేసుకోవచ్చు. సో ఇదేనండి హెయిర్ స్టైల్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ కమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.